అభివృద్ధి చెందాలన్నా రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఎక్కడైనా సరే రోడ్డు రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రాకపోకలు చాలా బాగుంటాయి. తద్వారా విద్యను అభ్యసించే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సులభంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించేదానికి వీలవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 10 ఏళ్ళు పూర్తయి 11వ సంవత్సరం జరుగుతూ ఉన్నా మేము వేసినటువంటి రోడ్డు తప్ప, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినటువంటి రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానీ, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ, మరలా ఇప్పుడు 1.5 సంవత్సరం పూర్తి అయిపోయి సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ ఎక్కడ గంటెడు మట్టి వేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అంతా గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు రోడ్లు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో విందూరు మీదుగా వెళ్ళేటువంటి గిద్దలూరు దాకా ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం దాదాపు 10 సార్లు మేము రిపేర్ చేయమని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.